సో నేను నిన్న ఒక పార్ట్ 1 అనేది మీకు రిలీజ్ చేశాను కదండి. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు నేను చేయబోతుంది ఏంటంటే గోంగూర బోటి అండి. సో ఇప్పుడు ఏంటంటే నేను గోంగూర అనేది శుభ్రంగా 3 to 4 టైమ్స్ అనేది వాష్ చేసుకున్నాను. నేను గోంగూర అనేది ఒక కట్ట తీసుకున్నానండి. పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఒక కట్ట అనేది సరిపోతుంది. నేను 3 to 4 టైమ్స్ అనేది వాష్ చేసేసుకున్నాను. అండ్ ఒక టమాటా అనేది తీసుకున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి నేను సగంగా చీల్చుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఆ పచ్చిమిరకాయలు అనేది ఫస్ట్ వాటర్లో అనేది యాడ్ చేసేసాను. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత గోంగూర అండ్ టమాటా అనేది యాడ్ చేసేసుకున్నాం. వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఒక టమాటా కట్ చేసుకొని యాడ్ చేశాను. అండ్ ఒక కట్ట శుభ్రంగా వాష్ చేసుకున్నది కూడా నేను ఇప్పుడు ఈ వాటర్లో అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇవన్నీ మనకి గోంగూర టమాటా పచ్చిమిర్చి అనేది మనకి బాగా మగ్గాలి. ఒక 5 మినిట్స్ అనేది సరిపోతుంది ఇవి మగ్గడానికి. సో మనకి గోంగూర ఏవైతే వేసుకున్నామో అవన్నీ మనకి 5 మినిట్స్ మగ్గాలి కదండి. ఈ లోపల కర్రీ అనేది దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను మరొక స్టవ్ మీద ఇంకో గిన్నె అనేది తీసేసుకున్నానండి. తీసుకుని 2 గంటలు ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. నేను ముందుగానే మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఇందులో కొంచెం గసగసాలు, పచ్చి కొబ్బరి అండ్ 4 పచ్చిమిర్చి, 2 పెద్దలపాయలు, అల్లం వెల్లుల్లి అనేది కూడా నేను యాడ్ చేసుకున్నానండి. సో మెత్తగానే నేను పేస్ట్ చేసుకున్నాను. మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. త్రీ టేబుల్ స్పూన్స్ మసాలా అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. సో ఇప్పుడు మనకి మసాలా అనేది ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు సో మనం నిన్న ఆల్రెడీ నేను మీకు ఒక పార్ట్ 1లో నేను బోటి అనేది ఎలా క్లీనింగ్ ఎలా అవగించడం అనేది నేను మీకు చూపించాను కదా. సో ఇప్పుడు అది నేను ఈ మసాలా అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. సో చూసారు కదండి, ఈ మసాలాలోకి నేను బోటి అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లో లైట్గా మనము పసుపు అనేది కూడా నేను వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నిన్న మనం కొద్దిగా వేసాం కదా. ఇప్పుడు ఇంకొంచెం అనేది నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పసుపు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. సో ఇందులో మనము లైట్ గా కారం అనేది యాడ్ చేసుకున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో పచ్చిమిర్చి ఉంది అండ్ గోంగూరలో కూడా మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాం కదా. అందుకని నేను కొంచెం లైట్ గా మనము టేస్ట్ తగ్గట్టు కారం అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ తగినంత ఉప్పు కూడా నేను వేసుకుంటున్నాను. ఈ మనకి బోటి అనేది మధ్య మధ్యలో టపా టపా అని కొద్దిగా సౌండ్ వస్తూ ఉంటుందండి. మీరేమీ కంగారు పడకండి. నేను ఇవన్నీ మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటానండి ఒకసారి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అనేది మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నానండి ఒకసారి. సో మనం ఇప్పుడు ఉడకడానికి అనేది వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఉడికింది కదా, కొంచెం వాటర్ సరిపోతుంది. విన్నారు కదండి, ఆల్రెడీ నిన్న కొంచెం ఉడికింది కాబట్టి మనకి ఇప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది కొంచెమే పడుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టేసుకొని మగ్గనిస్తాను. సో గోంగూర కూడా చూసారు కదా మనకి ఇంకా స్టవ్ మీద ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఆ గోంగూర కూడా కంప్లీట్ అయిపోయింది.
మనకి టమాటా, పచ్చిమిర్చి, గోంగూర అనేది చాలా కంప్లీట్ గా ఉడికింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో మనము ఈ బోటీ అనేది కొంచెం ఉడికే ప్రాసెస్ తర్వాత మనం ఈ గోంగూర ఏదైతే మనం ఉడకబెట్టుకున్నామో ఈ లోపల ఇవన్నీ కొంచెం మెదుపుకుందామండి. పప్పు గుత్తితో అయినా మనము మెదుపుకోవచ్చు, లేదంటారా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. సో నేను ఒకసారి మూత ఓపెన్ చేశానండి. చూసారు కదా మనకి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఏదైతే ఇంతాక గోంగూర అనేది ఉడకబెట్టి నూరుకున్నామో యాడ్ చేసేసుకున్నామండి. సో చూసారు కదండి, నేను గోంగూర వేసేసుకొని మొత్తం అనేది కలిపేసుకున్నాను. ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర, పుదీనాకు అండ్ కొంచెం గరం మసాలా అనేది కూడా మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాము. సో ఇందులో నేను కొత్తిమీర, పుదీనాకు అనేది కలిపి యాడ్ చేసేసుకుంటున్నానండి. పుదీనాకు కనుక మనము వేసుకుంటే బోటి అనేది కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది కొంచెం అనేది మనకి తగ్గిస్తుంది. స్మెల్ లేకుండా ఉంటుంది. కొంతమంది ఆ స్మెల్ ఉండటం వల్ల కొంతమంది తినరు. సో యాక్చువల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బోటి గోంగూర అనేది. గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను కొంచెం చిక్కబడిందని ఒక చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నానండి, చిన్న గ్లాస్ వాటర్. ఈ స్టేజ్ లో ఉప్పు, కారం అనేది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. సో చూసారు కదండి, మనకి పర్ఫెక్ట్ గా ఉప్పు అనేది అయితే సరిపోయింది. కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కూడా ఇలానే చూసుకొని యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ అయితే మళ్ళీ తినలేరు కాబట్టి. సో ఇప్పుడు మనము గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇంకా మూత పెట్టేసుకొని సిమ్ లో మగ్గనిద్దాము. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనం మగ్గనిచ్చుకుందాం. సో ఇప్పుడు నాకు 10 మినిట్స్ అనేది కంప్లీట్ అయిందండి. సో చూస్తున్నారు కదా, అరోమా అయితే భలే మంచిగా వస్తుందండి. నాకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగుంది గోంగూర బోటి అనేది. స్మెల్ కానీ, ఆ టేస్ట్ చేసినప్పుడు కానీ, ఆ టెక్స్చర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అయినో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. గోంగూర బోటి అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడితో ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తున్నానండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.